లగచర్ల ఘటనలో అరెస్టు చేసిన గిరిజనులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విడుదల చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. గిరిజనుల మీద దాడులు ఆపాలని, లేని పక్షంలో లంబాడీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మరింత సమాచారం ప్రతినిధి మహేష్ అందిస్తారు. లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక సేవాలాల్ సేన ఆధ్వర్యంలో గిరిజనులను అరెస్ట్ అయిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కూడా సేవాలాల్ సేన నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దాడిని ఎలా చూస్తారు మీరు? లగచర్ల అక్కడ ఉన్నబడినటువంటి 5 తండాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నబడినటువంటి రైతులకు, అమాయక గిరిజన లంబాడి తండాలకు భయభ్రాంతులను చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన అక్కడ చూసేదే లేదు. కావాలని చెప్పేసి ఒక ఇబ్బందులను గురి చేసి, భయభ్రాంతులను గురి చేసి, వాళ్ళ మీద కేసులు బనాయించి అక్కడ ఉన్నబడినటువంటి భూమిని కబ్జా చేయాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి కావాలనే ఈ రకమైనటువంటి కార్యక్రమం పూనుకున్నాడు. మాకు గిరిజనులుగా, లంబాడీలుగా అత్యధికంగా ఓట్లేసి గెలిపించినటువంటి ఆ యొక్క నాయకుడు ఈరోజు ప్రజల పక్షాన పనిచేయాలని చెప్పేసి అనుకుని ఉండుంటే ఈనేటికి ఇంత దుర్మార్గమైనటువంటి చర్యను పూనుకున్నాడు కాదు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 721 ఎకరాలు పోడు పట్టాలు, ఒక్కొరికి ఎకరము, అరెకరము, 2 ఎకరాలు మాత్రమే అక్కడ ఉన్నటువంటి భూమి. దాని మీదనే వాళ్ళు ఏదో చిన్న మరి వ్యవసాయం చేసుకుని బతుకుతా ఉన్నారు. మరి ఇలాంటి బతుకులకు బుగ్గిపాలు చేసి ఏం సాధిస్తుందో ఈ ప్రభుత్వము వాళ్లే దాని మీద మరి మాకు ఆన్సర్ ఇవ్వాలి. అక్కడ ఉన్నబడినటువంటి 46 మంది మీద కేసులు పెట్టారు, బనాయించి కేసులు పెట్టారు. వాళ్ళను మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము సేవాలాల్ సేనగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, మీరు గనక బేషరతుగా వాళ్లకు విడుదల చేయకపోతే మేము సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఉద్యమాలు మాత్రం ఉధృతం చేస్తామనే అంశం కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. కలెక్టర్ ఏమో దాడి జరగలేదు, రైతులను ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాదాపు 21 మందిని రిమాండ్కి పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. వారి మీద థర్డ్ డిగ్రీకి ప్రయోగించాలని కూడా తెలుస్తుంది. దీనికి పట్ల ఇప్పుడు ఒకటే మనం కలెక్టర్ గారు నా మీద దాడి జరగలేదు అని చెప్పేసి ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నప్పుడు కేసులు ఎందుకు బనాయిస్తున్నారు? అంటే ఎవరిని ఇబ్బంది పెట్టాలని? సింపుల్ క్లారిఫికేషన్ అక్కడే ఉంది కదా. కలెక్టర్ గారు నా మీద దాడి చేయలేదని ఆయనే ఒప్పుకున్నారు, మీడియా ముఖంగా వచ్చి చెప్పుకున్నారు. మరి అలాంటప్పుడు ఎవరికి కొట్టారు, ఎవరికి వాళ్ళు తిట్టారు? అంటే కేవలము ఇబ్బంది పెట్టి వాళ్లకు అభద్రత భావంలో బతకాలనే ఒక ఉద్దేశంతో ఈ రకం కేసులు వేస్తే మరొకసారి వాళ్ళు ముందుకు రారు అని చెప్పేసి ఉద్దేశంతో ఆ యొక్క ల్యాండ్ని కబ్జా చేయాలని చెప్పేసి మాత్రమే రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారనే అంశాన్ని మాత్రం సేవాలాల్ సేన మరి మేము మీడియా ముందుకు తీసుకొచ్చింది. లగచర్ల, రోటిబండ తండ, పులిచర్ల, కుంట తండ, ఈ 3 తండాల్లో కూడా అర్ధరాత్రులు కూడా ఇటు భయభ్రాంతులతో గురవుతున్నారు. మహిళలను కూడా వారి మీద కూడా దాడులు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అక్కడ ఉన్నబడినటువంటి గ్రామ పంచాయతీలలో 3 తండాలే కాదు, 5 తండాలు ఉన్నాయి. 5 తండాల్లో వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మనం చూస్తే సోషల్ మీడియాలో వీడియోలు కూడా చూస్తున్నాం. కేవలం వాళ్లకు బాత్రూంలో కూడా పోనీయకుండా హింసిస్తున్నారు ప్రజలు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం. పోలీసు ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది కదా. స్వయాన ఎక్కడో జరిగినటువంటి నియోజకవర్గం కాదు, తను పరిపాలిస్తున్నటువంటి, తను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొడంగల్ ఏరియానే కదా. మరి నువ్వే అక్కడే కావాలని చెప్పేసి ఇంత దుర్మార్గమైనటువంటి చర్య చేస్తుంటే ప్రజలు ఎక్కడ పోయి బతకాలి? ఎవరిని పోయి ఆశ్రయించుకోవాలి? ఎవరిని పోయి అయ్యా మమ్మల్ని కాపాడమని చెప్పేసి ఎవరిని కోరాలి? కాబట్టి ఇది కేవలము దీన్ని మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వము వెనకడుగు వేసేంత వరకు మేము వాళ్ళకు సపోర్టుగా ఉంటాం. అక్కడ ఉన్నబడినటువంటి నాయకులు, అక్కడ మరి ప్రజలకు సపోర్టుగా ఉంటాం. అక్కడ భూములు ఎవరు ఒక భూమి కాదు కదా, అరగజ్జా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరము అక్కడ ఉన్నబడినటువంటి నా లంబాడ సోదరులకు, నా లంబాడ మిత్రులకు, నా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలకు ఎవరికి లేదు. ప్రభుత్వానికి అరగుంట కాదు కదా, 1 గజం భూమి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు లేదనే విషయాన్ని కూడా మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. సేవాలాల్ సేన తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తారు? సేవాలాల్ సేన తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, మీరు పెట్టినటువంటి కేసులు ఇమీడియట్గా ఎలాంటి షరతులు లేకుండా ఎత్తేయాలి. 1 భూమి, 1 గుంట జాగా కూడా మేము ఇవ్వకుండా ముందుకు వస్తాము. ఎవరు కూడా రూపాయి అవసరం లేదు. మీకు ఒకవేళ కావాలి,
మీరు ఫార్మాసిటీ చేయాలంటే ముచ్చర్ల దగ్గర ఇదే రంగారెడ్డి జిల్లాలో 14,000 ఎకరాలు గత ప్రభుత్వం వాళ్ళు తీసుకొని ఉన్నారు. మీకు అంత సోకుంటే అక్కడ పోయి కట్టుకోండి, అక్కడ మీరు ఏమైనా చేసుకోండి. కానీ మా యొక్క లంబాడి సోదరుల మీద, లంబాడుల మరి అమాయకమైనటువంటి వాళ్ళ మీద మీ జూలం కాదు, మీ ఆధిపత్యం కాదు. మీ ప్రభుత్వ యంత్రాంగము ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వ యంత్రాంగము ప్రజల మంచితనం కోసం పనిచేయాలి. ప్రభుత్వము ప్రజల యొక్క సంక్షేమ పథకాలని, మీరు ఇచ్చినటువంటి హామీల్ని, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని ఆ రకంగా ముందుకు తీసుకుపోయి మరి ముందుకు వాళ్లకు న్యాయం చేసేటువంటి కోణాల్లో ఉండాలి తప్ప భయభ్రాంతులను గురి చేసి లంబాడి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్లకు గురి చేసి మరి వాళ్ళు బిక్కున ఈరోజు అక్కడ బతికేటువంటి మరి ఆ పరిస్థితి తీసుకొచ్చిందంటే ప్రభుత్వము సిగ్గుపడాలనే విషయాన్ని కూడా మీడియా ముఖంగా చెప్పదలిచాను. ఈ మొత్తంగా చూసినట్టయితే ఇటు లగచర్లలో రైతులు, గిరిజన రైతులు తమ భూములు ఇవ్వమని చెప్తున్నా కానీ బలవంతంగా లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి, ఎలాంటి షరతులు లేకుండా కూడా వారిని రిలీజ్ చేయాలి, ఎలాంటి అక్రమ కేసులన్నీ కూడా తొలగించాలని కూడా సేవాలాల్ సేన నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ దర్శనతో మహేష్ న్యూస్, హైదరాబాద్.